వాచ్మెన్కి తాళం ఇవ్వమని మా ఫ్రెండ్కి చెప్పాను. మీరు వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. సరే, నువ్వు ఎంతసేపులో వస్తావు? బయలుదేరుతున్నాను తాతయ్య. ఒకసారి పేపర్ ఇస్తారా? చదువుతున్నామండి. అబ్బా స్వామి, మంట మంట! నీకోసం అమృతం తీసుకొచ్చాను. ఇదేనా స్వామి? అదే బాలిక, తాగేయి. ఏమైంది బాలిక? అమృతం ఏంటి స్వామి? అదోలా ఉంది. అదోలా అంటే? చేదుగా, వికారంగా ఉంది. పైగా పాడు వాసన వస్తుంది. తప్పు. అమృతాన్ని అలా అవమానించకూడదు. నీ కోసం కల్తీ లేని సరుకు తీసుకొచ్చాను బాలిక. ముక్కు కళ్ళు మూసుకుని గటగటా తాగేయాలి. అలాగే స్వామి. స్వామి, కళ్ళు తిరుగుతున్నాయంటే? దేవుళ్ళు తాగేది మనుషులు తాగితే అలాగే ఉంటది బాలిక. డోంట్ వెర్రీ, రేపొద్దుడికి అంతా సెట్ అయిపోతుంది. ఏంటి స్వామి అంటున్నారు? ఏం లేదు, ఈ పూటకే నీ పూజ అయిపోయింది. జాగ్రత్తగా ఇంటికెళ్ళి బొజ్జో. అలాగే స్వామి. గుడ్ నైట్. గుడ్ నైట్. జాగ్రత్తగా వెళ్ళు, పడిపోతావు. ఏంటి బాబా ఇది? ఆడపిల్ల చేత మందు తాగించావేంటి? ఆడేంటి మగేంటి, అవన్నీ మన ఊర్లోనే. సిటీలో అందరూ తాగేస్తున్నారు, మత్తుతో చిందేస్తున్నారు. అయినా గుడికి పిలిపించి మందు తాగించటం మంచిదేనా మావా? నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? అదేమన్నా నీ చెల్లా అక్క? నాపై నింద వేసినప్పుడు దేవుడు నిద్రపోతున్నాడా? నేను తాగిస్తే మాత్రం నన్ను తప్పడతాడా? కూల్ బావా, కూల్. నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. మీ మావయ్య చెప్పినట్టు నీపై పడ్డ నిందని ఇప్పుడు నిజం చేస్తున్నావు కదూ? తాగించి రేప్ చేస్తే తెలియకుండా ఉంటుందని నువ్వు ఇలా చేస్తున్నావు కదూ? కరెక్టే కదా బావా? ఎలా కనిపిస్తున్నారా నీకు? ఆడపిల్లని చేర్చే రేపిస్ట్లా కనిపిస్తున్నానా? అదేంటి బావా, నీ ప్లాన్ అదే కదా? ఎవడ్రా చెప్పాడు? నేను మందు కొడతా, దమ్ము కొడతా, పేకాడతా, అంతేగాని ఆడపిల్లని చేర్చేంత దిగజారలేదు. ఈ గుడి భాగవతం ఎందుకు చేస్తున్నానో తెలుసా? దాన్ని వారం రోజులు తిప్పించి దేవుడితో మాట్లాడుతున్నట్టు నమ్మించి ఆఖరి రోజు దేవుడు చెప్పాడని దాని నోటితో నిజం చెప్పించడానికి, నా పైన పడ్డ నిందను చెరుపుకోవడానికి. ఓహో, బంగారాజ్ ప్లాన్ ఇదన్నమాట.
అంతేగాని దాన్ని చేర్చడానికి కాదు. అదే ప్లాన్ అయితే మొదటి రోజే పూర్తి చేసేవాడిగా. ఇప్పుడు దానికి ఎందుకు తాగించానో తెలుసా? అస్తమాను ఆ నాగమ్మ నన్ను తాగుబోతని తిడుతుంది. తాగింటికొచ్చిన మనవరాళ్ళని చూసి ఇప్పుడేం చేస్తుందో చూద్దామని తాగించాను, అంతే. సారీ బావా. సర్లే, ఇంటికెళ్ళి తొంగండి, పొద్దుపోయింది. గుడ్ నైట్. రారా. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ముందుకో వెనుకో పై పైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో 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 గో. మా ఇంటికి దారేదే? రేయ్, ఒరేయ్, ఏయ్, ఎవరినే? నిన్నేరా. ఇలా రా. ఎంత పొగరే నీకు? నన్నే రా అంటావా? ఏరా, తాగున్నావా? పిలుస్తుంటే పలకుండా పోతావే. కొడుతున్నావేంటే నిన్ను? ఏయ్, దించు. నోరెత్తినా చెయ్యి లేచినా ఇలాగే చెంప పగులుద్ది. ఇదంతా నీ వల్లేరా. నువ్వు తాగి మా ఇంటికి రాబట్టే ఇదంతా. నీ వల్ల నేను గుంజీలు తీశాను, ఒంటికాల పైన నిలబడ్డాను. వారం రోజులుగా రోజు రాత్రుల్లో జాగారం చేస్తున్నాను. అంతా నీ వల్లే. ఏయ్, ఇంకోసారి కొట్టావంటే ఏం చేస్తావురా? చంపేస్తాను. ఏది చంపు, చంపు మరి. నువ్వు చంపలేవు. నన్ను చంపడం నీకు చేత కాదు. రేయ్, ఎక్కడికి రా వెళ్తున్నావు? ఇక్కడ చెట్టంత పెద్ద మనిషిని మాట్లాడుతుంటే నీ పాటికి నువ్వు పోతే ఏంట్రా అర్థం? ఆగు. అవును రే, నీకు లేని అలవాటు లేదట కదా? ప్యాక్ ఆడతావట, డ్రింక్ చేస్తావట, స్మోక్ చేస్తావట, ఇంకా ఏదేదో చేస్తావట. హ, మా ఫ్రెండ్ చెప్పిందిలే. అట్టాంటి నీకు పెళ్ళామెందుకు, పెళ్ళెందుకు, సంబంధం చెడిపోయిందని గొడవెందుకు? ఏయ్, నాకు గాని తిక్కరేగిందంటే చస్తావు. నాతో పెట్టుకోవడం నీ ఒంటికి మంచిది కాదు. హ, అవును మరి. ఈ ఊళ్ళో నువ్వు పెద్ద పిస్తావి, రుస్తుంవి. ఆ, ఏం చేస్తావురా? చంపుతావా? చంపుతావా? ఏయ్, ఏయ్. ఛీ, ఛీ. ఏయ్, ఏంటే ఎలకలా కొరికేస్తున్నావో? ఇంతకే నీకేం కావాలి? అలా అడుగు, చెప్తా. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు. ఏ, నువ్వు వెళ్ళవా? దారి మర్చిపోయాను. నాకు కూడా తెలీదు. దారి తెలియనప్పుడు మొన్న మా ఇంటికి ఎలా వచ్చావురా? నక్క నక్కరాలు చేసావంటే తొక్క తీస్తా. పద. వసేయ్, ఇంకోసారి చేసుకున్నావంటే ఇప్పుడే ఇక్కడే చంపుతా. ఏడ్చావులే, పద పద. నువ్వు దారి తప్పినా నన్ను మంచి దారిలో తీసుకెళ్ళు, అర్థమైందా? తెజ్జంలో తగులుకున్నావు కదే. పద. అటు కాదు, ఇటు. నడు నడు నడు. ఏయ్, ఈ విషయం వెంటనే అయ్యగారికి చెప్పాలి.
చెప్పండి తాతయ్య, ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టే నీ కళ్ళకి అందరూ బాగున్నట్టే కనిపిస్తారు. కానీ కొందరుంటారు, ఎదుటి వాళ్ళు బాగుపడితే అస్సలు చూడలేని వాళ్ళు. వాళ్ళెలా ఉన్నారు? అలాంటి వాళ్ళ గురించి నీకు అనవసరం. అంటే అన్నయ్యను అన్యాయంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటం బావుందా? ఆ విషయం నీకెలా తెలుసు? ఆ నాగమ్మ గురించి, తను చేసే అన్యాయాల గురించి అందరికీ తెలుసు. ఆమె గురించి ఎవరికి తెలిసినా సరే నువ్వు తెలుసుకోవడం మంచిది కాదు మురారి. ఏంటి తాతయ్య, ఆమె వల్ల అవమానాలు పడింది, బాధపడింది నా సొంత అన్నయ్య. ఆమెను మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు. మన బంగారం మంచిది కానప్పుడు ఎవరిని నిందించి ఏం ప్రయోజనం రా? పద్ధతిగా ఉండవని మీ అన్నయ్యకి చాలాసార్లు చెప్పి చూశాను, కానీ వాడు ఏనాడు నా మాట వినలేదు. ఆ నాగమ్మ పగకి వీడు ఆజ్యంలో తయారవుతున్నాడు. ఇక వాడిని అదుపు చేయడం కష్టం. మీరు అనవసరంగా అన్నయ్యని తప్పడుతున్నారు తాతయ్య. ఆ నాగమ్మకు అన్నయ్య సరైన బుద్ధి చెప్తాడు. మనకు జరిగిన నష్టాన్ని అన్నయ్య తీరుస్తాడు. నష్టం మనకు మాత్రమే జరగలేదురా, ఆ ఇంట్లో కూడా జరిగింది. కనీసం మన ఇంట్లో మగాళ్ళం మిగిలాం. పాపం ఆ ఇంట్లో ఆ దిక్కు కూడా లేదు కదరా. మీ స్నేహితుడి కుటుంబాన్ని ఊరికే వెనకేసి రాకండి తాతయ్య. ముందు పగను మొదలుపెట్టింది వాళ్లే. మొదలు నుంచి కడ వరకు నాశనం అయ్యేది కూడా వాళ్లే. వద్దు మురారి, నీ నోటించి పగ, నాశనం వంటి పదాలు రావద్దు. వాటికి దూరంగా ఉండాలని నిన్ను ఇక్కడ పెట్టాను. ఆ ఊరి గురించి కానీ, ఆ గొడవల గురించి కానీ నీకు అనవసరం. నీ చదువు అవగానే ఇట్నుంచిటే ఏ విదేశానికో వెళ్ళిపోదు కానీ శాశ్వతంగా అక్కడే నీ నివాసం. మళ్ళీ తిరిగి రానక్కర్లేదు. నన్ను పిరికివాణ్ణి చేస్తున్నావా తాతయ్య? వాళ్ల భయంతో నేను దేశం వదిలి పారిపోవాలా? కాదురా, నిన్ను పిరిపాణి చేయటం లేదు. నాకంటూ మిగిలిన పంటను చీడ పురుగుల నుంచి కాపాడుకోవాలనుకుంటున్నాను. పగ, ప్రతీకారం అంటూ పంతంతో పోరాటానికి దిగితే ప్రాణాలు తీయటం, ప్రాణాలు పోవడం ఎంతసేపు? యుద్ధం మొదలుపెట్టేవాడు కాదు, యుద్ధం ఆపేవాడు వీడు. మురారి, నీతోనే ఈ పగలన్నీ ఆగిపోవాలి. నువ్వే వీటికి దూరం అయ్యి ఆపాలి. ఈ ప్రపంచంలోకి మనం జీవించడానికి వచ్చాం. జీవించడమే ముఖ్యం. ఆ నాగమ్మ కావాలని తనను తాను జీవోత్సవంగా మార్చుకుంటుంది. వాళ్ళతో నీకు అనవసరం. నువ్వు ప్రశాంతంగా చదువుకోరా. అది కా తాతయ్య. ఇంకేం మాట్లాడకు మురారి. మీ నాన్న ప్రాణాలు వదలటం ఈ కళ్ళతో చూశానురా. మీ అన్నయ్య పతనాన్ని రోజు కళ్ళారా చూస్తున్నాను. నా ఒంట్లో రక్తమే కాదురా, కంట్లో కన్నీరు కూడా ఇంకిపోతుంది. నా ప్రాణం పోయేలోపు నా వంశాంకురమైన నువ్వు ఏ పగలు, కక్షలు లేకుండా ప్రశాంతంగా జీవించడం నేను చూడగలిగితే చాలు. ఇదే నా ఆఖరి కోరిక నాయనా. సరే, ముందు మీరు పడుకోండి. రేపు పొద్దున్న లేచాక మాట్లాడుకుందాం. పడుకోండి. రండి. ఈ సత్య రంగా వచ్చాడే. రారంగా, ఎలా ఉన్నావు? బాగున్నాను సత్యమ్మ, మీరెలా ఉన్నారు? రంగా, ఈసారి సత్య గురించి వాళ్ళ అమ్మ మేం పంపించింది. ఒక మా సత్యమ్మ గారి కోసమే కాదు, మీ అందరి కోసం. తీసుకోండి. పదండి, ఏం తెచ్చారో చూద్దాం.
వాడి ఫోటోలు వచ్చాయా? వచ్చాయమ్మా. ఇదిగో అమ్మా. వీడా మురారి? అంటే వీడు మీకు ముందే తెలుసా అమ్మా? మనిషిగా తెలుసు, కానీ వాడే మురారి అని తెలీదు. తెలుసుంటే అమ్మా, అడ్రస్ కూడా తెచ్చానమ్మా. ఇదిగో. ఎంత పొరపాటు చేశాను! వాడు నా శత్రువని ఎందుకు తెలుసుకోలేకపోయాను? నన్ను నేను ఏం చేసుకున్నా పాపం లేదు. అందులో మీ తప్పే ఉందమ్మా. అతను ఎవరో ఇప్పుడే కదా మీకు తెలిసింది. ఇది ముమ్మాటికి తప్పే రంగా. శత్రువు ఎదురుగా ఉన్న పసిగట్టకపోవడం నా చేతగాని తనమే. కానీ ఈ తప్పుని వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. అమ్మా, తొందరపడకమ్మా. నేను ఈ రాత్రికే మన ఊరు వెళ్ళి అమ్మమ్మ గారికి ఈ ఫోటోలు చూపిస్తాను. మీరేం చేయాలో అమ్మమ్మ మీకు ఫోన్ చేసి చెప్తుంది. వస్తానమ్మా. రంగా, భోంచేసి వెళ్ళు. లేదులే అమ్మా, లేట్ అవుతుంది. వెళ్లేదారిలో నేను ఏదైనా తింటాను. ఉంటానమ్మా. రేయ్ మురారి, నువ్వని తెలియక ఆ రోజు నీకు ప్రాణభిక్ష పెట్టాను. రక్తదానం చేసి బ్రతికించాను. నా శత్రువైన నీకు నా రక్తాన్ని పంచాను. గత జన్మలో నాకు నువ్వు చిన్న ఫేవర్ ఏదో చేసుంటావురా. అందుకే ఈ జన్మలో తెలియక నేను నీకు ఫేవర్ చేశాను. కానీ ఇది శాశ్వతం అనుకోకు. నీ సమాధికి నాంది. నీ శరీరంలో ప్రవేశించిన నా రక్త కణాలు నీ ఒంట్లోని ప్రతి జీవ కణాన్ని
పగబట్టి నాశనం చేస్తాయి. నా రక్తంతో నువ్వు బతకలేదురా. నా రక్తంతో నువ్వు చస్తావు. నువ్వు చస్తావు. ఏ ముసలోడా, ఇన్నాళ్ళు నీ మనవణ్ణి పెద్ద మనిషి అయిన ఆడపిల్లని దాచినట్టు దాచావు కదా. కానీ ఇప్పుడు మీ ఆచూకి నాకు తెలిసిపోయింది. కలుగులో ఎలుకలా దాక్కున్న నీ మనవణ్ణి పాములా పగబట్టి తింటాను చూడు. నీ కోడలికి గర్భశోకం తప్పదు చక్రవర్తి, తప్పదు. సరే, విషయం ఏంటో చెప్పు. రాత్రి బంగారు బాబుని ఫాలో చేశానయ్యా. ఈ ఒక్కరోజు కాలేజీకి వెళ్ళకపోతే కొంపలే మునిగిపోగాని మనం వేరే చోటుకు వెళ్ళాలి. ఎవరు? ఆ రుద్రప్రసాద్ వాళ్ళ ఇంటికా? అతను నీకు పరిచయం చేస్తాను.